యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తాజాగా తీసుకున్న నిర్ణయంతో అనేక మంది నర్సులకు భవిష్యత్తు అవకాశాలు విస్తరించనున్నాయి. యుఏఈ ప్రభుత్వం 10 ఏళ్ల గోల్డెన్ వీసా పథకాన్ని నర్సులకు వర్తింపజేస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా దుబాయ్ హెల్త్ శాఖలో 15 సంవత్సరాలకు పైగా సేవలందించిన నర్సులకు ఈ వీసా అర్హత కల్పించనుంది. ఈ వీసా ద్వారా వారికి యుఏఈలో స్థిర నివాస హక్కు, ఉద్యోగ భద్రత, రవాణా సదుపాయాలు లభించనున్నాయి. గోల్డెన్ వీసా పథకాన్ని యుఏఈ 2019లో ప్రారంభించింది. విద్య, వైద్య, పరిశోధన, సాంకేతికత, గేమింగ్ వంటి రంగాల్లో నైపుణ్యాలు కలిగిన వారు, పెట్టుబడిదారులు, స్టార్టప్ వ్యవస్థాపకులు ఈ వీసాకు అర్హులవుతారు. ఇప్పుడు నర్సులకు కూడా ఈ అవకాశాన్ని కల్పించడం, ప్రత్యేకించి కోవిడ్ సమయంలో చూపిన సేవలను గుర్తించి చేసిన సత్కారం అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది వైద్య రంగానికి సంబంధించిన ఉద్యోగులను మరింత ప్రోత్సహించే చర్యగా మారుతుంది. ఈ పథకం కేవలం నర్సులకే కాకుండా టీచర్లకు, విద్యావేత్తలకు వర్తించనుంది. దుబాయ్లోని ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తూ అద్భుతమైన విద్యా ప్రమాణాలను నెలకొల్పిన వారికి కూడా 10 ఏళ్ల గోల్డెన్ వీసా లభించనుంది. శిశు సంరక్షణ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో సేవలందిస్తున్న ఉత్తమ అధ్యాపకులు దీన్ని లబ్ధిదారులుగా మారవచ్చు. విద్య, ఆరోగ్య రంగాల్లో నైపుణ్యాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో యుఏఈ తీసుకుంటున్న ఈ చర్యలు జాతీయ అభివృద్ధికి దోహదం చేయనున్నాయని అంటున్నారు. మొత్తానికి యుఏఈ గోల్డెన్ వీసా పథకం నైపుణ్యం ఉన్నవారిని ఆకర్షించేందుకు తీసుకున్న దూరదృష్టి నిర్ణయంగా చెబుతున్నారు. ఇది విదేశీయుల జీవితాల్లో స్థిరత్వాన్ని కల్పించడమే కాకుండా దేశ ఆర్థిక, సామాజిక వ్యవస్థను సమర్థంగా అభివృద్ధి చేసే దిశగా సహాయపడుతుంది.